నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగ కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జేబీలు తెలియజేస్తూ మరి ఈరోజు జరగవలసిన మీటింగ్ను 30 తారీఖు ఈ నెల 30 తారీఖు నాడు సన్మాన సభను వాయిదా వేయడం జరిగింది। ఇట్టి కార్యక్రమానికి మన దళిత ముద్దు బిడ్డ అయినటువంటి మాదిగ ముద్దు బిడ్డ అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి పదవి వరించిన సందర్భంగా వారికి మన మాదిగలకు సంబంధించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది। ఈ కార్యక్రమానికి అతిథులుగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి ఆర్ శ్రీనివాసరావు గారు, అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారు కూడా హాజరవుతారు। కాబట్టి మాదిగ జాతిలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ రాజన్న సిరిసిల్లలోని ప్రతి ఒక్కరు 30 తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది। కాబట్టి అందరూ వెహికల్ తీసుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి 30 తారీఖు నాడు 12 గంటల వరకు వచ్చి మరి అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభించి బైపాస్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్లో మరి సన్మాన కార్యక్రమం ఉంటుంది। ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దప్పులతో సహా వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ జిల్లాలోని ప్రతి మాదిగ పౌరులు, మహిళలు, సంఘ నాయకులు విధిగా దప్పులతో సహా ఫ్లెక్సీలతో సహా ఆహ్వాన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మన మంత్రులను, మన ఎమ్మెల్యేలను మనం గౌరవించి వారికి సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం। రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగ కుల బాంధవులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జైభీములు। ఈ నెల 30 తారీఖు నాడు మరి సిరిసిల్ల బైపాస్ రోడ్లోని కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మరియు సన్మాన సభ జరుగుతూ ఉంది। మరి ఇటు కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ కుల బాంధవులైనటువంటి మంత్రులు, మాదిగ ఎమ్మెల్యేలు తదితరులు, అదే రకంగా వేములవాడ ఎమ్మెల్యే గారు, అదే రకంగా సిరిసిల్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు తదితరులు కూడా హాజరవుతూ ఉన్నారు। కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామం నుండి మాదిగలందరూ కూడా మరి అధిక సంఖ్యలో తరలివచ్చి ఇట్టి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది। మిత్రులారా, మాదిగల యొక్క ఆత్మగౌరవ పోరాటాలు, సామాజిక న్యాయ పోరాటాలు ఈ రాష్ట్రంలో చాలా వేగంగా కానీ సమాజాన్ని ఒక మార్పు తీసుకురావడం జరిగింది। అందులో భాగంగానే మాదిగల హక్కుల్ని మాదిగలు సాధించుకొని తిరిగి భవిష్యత్ కాలంలో మిగతా సామాజిక కులాలకు న్యాయం జరగాలని కూడా పోరాటం చేస్తూ ఉంది। అదే క్రమంలో మరి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మాదిగ ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు, మంత్రులు కూడా మాదిగ జాతికి ఉపయోగపడే విధంగా వారికి విన్నవించుకొని వాళ్ళ ద్వారా మాదిగల్ని విద్య, వైద్య, ఉద్యోగ, రాజకీయ, అదే రకంగా పరిశ్రమల రంగాలలో మాదిగ జాతి అభివృద్ధి చెందడం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది। కాబట్టి మాదిగ ఆత్మీయులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మాదిగ సన్మాన మరి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం। ఈ నెల 30వ తారీఖు నాడు గౌరవనీయులు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాదిగల సమ్మేళన అదేవిధంగా సన్మాన సభకు ఆహ్వానించడం జరిగింది। అదేవిధంగా గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారిని సుతా ఆహ్వానించడం జరిగింది। అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్న గారిని సుతా ఆహ్వానించడం జరిగింది। మాదిగ కుల బాంధవులకు, రాజన్న సిరిసిల్ల మాదిగ కుల బాంధవులకు తెలియజేయడం ఏమనగా ఈ నెల 30 తారీఖు నాడు పెద్ద ఎత్తున పాల్గొని మన కుల బాంధవులైనటువంటి మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ మంత్రులు అందరినీ సమిష్టిగా పెద్ద ఎత్తున సన్మాన సభకు రావాలని సమిష్టిగా అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। అదేవిధంగా
అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతోటి ఏదైతే బైపాస్ ఉన్నటువంటి కే కన్వెన్షన్కు అందరూ రావాలని, అదేవిధంగా అదే కార్యక్రమంలో మధ్యాహ్నము ఇక్కడనే లంచ్ కార్యక్రమం సుతా ఏర్పాటు చేసినాం కాబట్టి మాదిగ కుల బాంధవులందరికీ తెలియజేయడం విధంగా మాదిగ కుల బాంధవులు మాదిగ ఉపకులాల సుతా వచ్చి మన రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీ వడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారిని పెద్ద ఎత్తున సన్మానం చేసుకుంటే జాతిని గౌరవించే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి మాదిగ కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మీ అందరి తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది.